హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 92. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సూరమ్మత్త ఇంకా గౌతమ్ అందరితో కలిసి పంచాయతీకి వచ్చారు. సూర్యకాంతం గారిని అక్కడ చూసి న్యాయ నిర్ణేతలు సగౌరవంగా తనకి నమస్కరించి తన మంచి చెడులు తెలుసుకుంటున్నారు. దానికి సమాధానంగా సూర్యకాంతం గారు, నిన్ననే వచ్చాను కానీ అస్సలు బాలేను అని సమాధానం ఇచ్చింది సూరమ్మత్త. సూరమ్మత్త అలా అనేసరికి వాళ్ళు కొంచెం కంగారు పడ్డారు. ఏమైంది సూర్యకాంతం గారు, మీ సమస్య ఏంటో పంచాయతీకి తెలియజేయండి అని అన్నారు న్యాయ నిర్ణేతలు. ఇదిగో అక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళ వల్లే మాకు సమస్య వచ్చింది అని ఆ 5గురిని చూపించింది సూరమ్మత్త. బంగారాజు కూడా అక్కడే ఉన్నాడు. తను సూరమ్మత్తని చూసి ఏమీ అనలేకపోయాడు. కానీ గౌతమ్ అక్కడ కనిపించేసరికి చాలా కోపం వచ్చేసింది బంగారాజుకి. మీరాని ఆ రోజు ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేశాడనో, లేదా తనని కాపాడాడు అనో, లేదా అక్కన్నని రాజన్నని పట్టుకొని తన ప్లాన్ని మొత్తం పాడు చేశాడనో కారణం తెలియదు. కానీ బంగారాజుకి గౌతమ్ అస్సలు నచ్చలేదు. ఆ రోజు పంచాయతీలో తీర్పు ఇచ్చి వాళ్ళని పోలీస్కి అప్పగించాక బంగారాజు తన మనుషులతో చెప్పి అసలు అక్కడ ఏం జరిగిందో కనుక్కోమని అక్కన్న రాజన్న దగ్గరికి తన మనిషిని పంపించాడు. అప్పుడే తెలిసింది బంగారాజుకి వాళ్ళని పట్టించింది గౌతమే అని, అలాగే తను మీరాని బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని. అప్పటి నుంచి గౌతమ్ మీద ఏదో తెలియని కోపం. ఏం చేశారు వీళ్ళు అని అడిగాడు మొదటి న్యాయ నిర్ణేత. ఈ ప్రశ్న అడుగుతుండగానే బంగారాజు మధ్యలో ఆయనను ఆపడానికి లేచి, ఒక్క నిమిషం అని అన్నాడు. అందరూ బంగారాజు వైపు చూశారు. ఈ సమస్య ఊరిది, ఊళ్ళో వాళ్ళది. మరి అసలు ఈ ఊరే కాని వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? వాడికి ఈ సమస్యకు ఉన్న సంబంధం ఏంటి? ఇక్కడి నుంచి వెంటనే పంపించేయండి వాడిని అని గౌతమ్ వైపు ఓరకంటతో చూస్తూ ఈ మాటలన్నీ పూర్తి చేశాడు బంగారాజు. అందరూ గౌతమ్ని చూశారు. చెప్పాలంటే గౌతమ్ మీద కొంతమందికి కోపంగానే ఉంది. అదే ఇంకా కొంతమందికి ఒక అమ్మాయిని కాపాడాడు అన్న ఒక మంచి భావన కూడా ఉంది. ఏంట్రా, ఏమంటున్నావో సూటిగా చెప్పు అని సూరమ్మత్త కోపంగా అంది. ఇందులో సూటిగా చెప్పడానికి ఏముంది అని బంగారాజు గౌతమ్ వైపు చూసి తన వైపు వేలు చూపిస్తూ, వీడిది ఊరు కాదు, ఈ సమస్య కూడా వీడిది కాదు, మరి వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? పంపించండి వీడిని అని కోపంగా అన్నాడు బంగారాజు. గౌతమ్ ఏదో అనాలి అని అనుకున్నాడు. కానీ పరిస్థితులను గమనించి సైలెంట్ అయిపోయాడు. అసలు సమస్య ఏంటో తెలిస్తేనే కదా అతను అవసరం ఇక్కడ ఉందా లేదా అని తెలిసేది బంగారాజు అని అన్నాడు చక్రి. బయట వాళ్ళని పంచాయతీలోకి తీసుకువచ్చే అంత సమస్య మీకు ఏం వచ్చింది అని తగ్గకుండా అడిగాడు బంగారాజు. అసలు వీళ్ళు ఎవరు అని అసహ్యంగా అడిగాడు. రాజారావు గారు ముందుకు వచ్చి, వీళ్ళు మా ఇంట్లోకి జొరబడి నా కూతురుతో అసభ్యంగా ప్రవర్తించారు. నా కూతురుతోనే కాదు, రఘు వాళ్ళ చెల్లి మంజు, తను ఇప్పుడు మాతోనే ఉంటుంది. తనని కొట్టారు. తనతో అసభ్యంగా ప్రవర్తించాలని ఆలోచన పెట్టుకున్నాడు. అంతేకాకుండా వయసులో పెద్దావిడ అని కూడా చూడకుండా సూరమ్మత్తనే కొట్టారు. గదిలో ఈడ్చి వెళ్ళి బంధించారు అని కోపంతో అన్నారు రాజారావు గారు. ఆయన తన కోపాన్ని చాలా అణుచుకొని ఈ మాటలన్నీ ఒక్కొక్కటిగా స్పష్టంగా చెప్పారు. ఏంటి, అసలు ఎవరు వీళ్ళు అని చేతిని గట్టిగా పిడికిలి బిగించుకొని తన కోపాన్ని అణుచుకొని అడిగాడు ఒక న్యాయ నిర్ణేత. ఇప్పుడు గౌతమ్ ముందుకు వచ్చి, వీళ్ళు అక్కన్న రాజన్న మనుషులు, వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో అప్పగించాము అని చెప్పి మా మీద పడ్డారు అని గంభీరంగా అన్నాడు గౌతమ్. అక్కన్న రాజన్న మనుషులైతే దొంగతనానికి వస్తారు, ఇలాంటి పని చేయడానికి రారు. ఊరికి కొత్తవాడివి కదా, బహుశా వీళ్ళ గురించి నీకు తెలిసి ఉండదులే అని అన్నాడు బంగారాజు పొగరుతో. వీళ్ళే ఒప్పుకున్నారండి, వీళ్ళు అక్కన్న రాజన్న మనుషులని
అని అన్నాడు గౌతమ్ ఏమాత్రం తగ్గకుండా. నిజంగా అక్కన్న రాజన్న మనుషులైతే రాజారావు గారి కూతురు అంటే మీరా. బంగారాజు మీరా అన్న మాట మీద చాలా ఎక్కువ ప్రెషర్ ఇచ్చాడు. అంటే చాలా ఒత్తి పెట్టి మరీ చెప్పాడు. తన మీరెందుకు పగ? నాకు తెలిసి ఆ పిల్లే ఏదో చేసి ఉంటుంది, అందుకే వాళ్ళ పేరు చెప్పి ఆ పిల్ల దగ్గరికి వచ్చారు వీళ్ళు అని చులకనగా అన్నాడు బంగారాజు. ఈ మాటలు వినగానే గౌతమ్కి ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఒక ఆడపిల్ల గురించి అలా ఎలా మాట్లాడగలుగుతాడు వీడు? తనే ఏదో చేసిందని ఎలా అంటాడు అని మనసులోనే అనుకొని అక్కడ వాడిని పట్టుకొని పడా పడా వాడి చెంపలను వాయించాలి అన్నంత కోపం వచ్చింది గౌతమ్కి. గౌతమ్కి మాత్రమే కాదు, రాజారావు గారికి, చక్రికి, అలాగే సూరమ్మత్తకి కూడా. బంగారాజు మాట్లాడే మాటలు విని వాడిని అక్కడే అందరి ముందు పెట్టి కొట్టాలి అని అనిపించింది ఆ ముగ్గురికి. బంగారాజు అని గట్టిగా అరిచారు రాజారావు గారు. ఆయన అరుపుకి కొంచెం తడబడి వెనక్కి జరిగాడు బంగారాజు. ఇది పంచాయతీ, నిజానిజాలు తెలియకుండా ఎవరి మీద ఏ అబండాలో వేయకూడదు, అది ఎవరైనా సరే అని అన్నారు ఆయన. అప్పటికే ఆయన కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ముందు ఆయన కోపానికి దడుచుకున్న అందరి ముందు తనని అణచాలి అని అనుకుంటున్నాడు ఏమో అని కోపంతో, అవునా అయితే ఇది చెప్పండి, ఈ పంచాయతీకి మీరు ఒక మాట ఇచ్చారు, ఆ పిల్ల అసలు గదిలో నుంచి బయటికి రాదు అని. అయితే వీళ్ళు ఆ అమ్మాయితో తప్పుగా ఎలా ప్రవర్తించారు అని లాజిక్గా అడగడానికి ప్రయత్నించాడు బంగారాజు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటారు? బంగారాజు ప్రశ్నకి రాజారావు గారి సమాధానం ఏంటి? పంచాయతీ రాజారావు గారి మాటని వింటుందా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి. అలాగే ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది ప్రెస్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.